ఇదిగో రాళ్ళ బండగలు ఇప్పుడే కారం వేసాను. రాళ్ళ బండగలు చూడండి. ఇదిగో కారం వేసాను ఫ్రెండ్స్, కారం వేసాను. ఇది పచ్చి వాసన పోయిందాకా వండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం పచ్చి వాసన వచ్చింది కదా, అది పోయిందాకా ఉడకబెట్టాలి. ఇదంతా మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు కారం వేసి సరిపడా ఉప్పు కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఉప్పు వేసేసి తర్వాత దానికి కొంచెం పసుపు కూడా వేస్తాను. పసుపు వేయకపోతే మళ్ళీ బాగోదు. ఓకేనా ఫ్రెండ్స్, పసుపు కూడా వేయాలి దీనికి. వేస్తాను ఇప్పుడు వేస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చిద్ది, ఎలా కూర బాగుంటుంది ఫ్రెండ్స్. పసుపు కూడా పడిద్ది. ఇదిగో చూడండి, పసుపు కూడా వేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బాగా ఉడికిన తర్వాత కారం పచ్చి వాసన పోయిన తర్వాత మనకి ఎలా ఉండిద్దంటే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా వండుకొని తినండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఇదిగో ఇప్పుడు దీంట్లో సరిపడా వాటర్ వేస్తాను. సరిపడా వాటర్ వేసేసి ఇది మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్. దీంట్లో ఒక్క టమాటా వేస్తాను. ఇప్పుడు టమాటా వేస్తా, తర్వాత దీని ప్రాసెస్ అంతా మళ్ళీ నీట్గా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కారం వేసి పసుపు వేసాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తాను. ఉప్పు వేసిన తర్వాత ఎలా ఉంది ఏంది అనేది తెలిసిద్ది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మూత పెట్టండి, కొంచెం వీడియో అదురుతుంది. ఉప్పు వేసాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. కూర నాకు మళ్ళీ వీడియో పెడతా. కూర అంతా ఉడకాలి, మంచి ఉడికిన తర్వాత వీడియో పెడతా. చూడండి, అది చాలా చాలా బాగుంటుంది. పక్కన డిస్టర్బ్గా ఉంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిద్ది, చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది. ఇదిగో గుండెకాయలు, ఓకేనా. ఇదిగో గుండెకాయలు ఫ్రెండ్స్, గుండెకాయలు. ఇది నిజంగా ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కూర అంతా మంచిగా టమాటా వేసి ఇంకా చాలా ఉంది ప్రాసెస్. వేసినాక ఎలా వండాలో నీట్గా ఫస్ట్ నుంచి నీట్గా చెప్తాను. మీరు కూడా ఇలాగ వండుకొని తిని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్.